లెటర్ రాసి ఇక్కడ అరాచకాలు జరిగిపోతున్నాయి, మీరు రావద్దని చెప్పేసి వాళ్ళు మాస్కామ్ అనే దానికి కూడా వాళ్ళు లెటర్లు రాశారు కొంతమంది వైసీపీకి చెందిన ఒక వర్గం వాళ్ళు. అంటే వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోవాలి అంటే ఒక వర్గం చేతుల్లోనే ఉండాలి, ఒక కులం చేతిలో, ఒక కుటుంబం చేతులు. కులం అనేది కూడా కాదు. కులం ఉంటే మహనీయులు ఎంతమంది లేరండి? విజయభాస్కర్ రెడ్డి గారు లేదా, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేయలేదా? ఎంతమంది చేయాలి? ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు చెన్నారెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చేయలేదు. సమర్థుడు, ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ కదా. నైతిర్మల జనార్దన్ రెడ్డి గారు ఆయన చేయలేదా? నీలం సంజయ్ రెడ్డి గారు చేశారు చేసిన టైంలో. వీళ్ళందరూ చేశారు. కానీ ఆ ఒక్క కుటుంబమే గొప్ప అని ఆ బానిస్తాం అనేది, ఆ అసాంఘికమైన కుటుంబాన్ని పోషించడం అనేది దౌర్భాగ్యకరం. ఒక కులం ముసుగులో, ఒక వర్గం ముసుగులో. ఇంతకు ముందు లేదండి. ఏదైనా వచ్చి మా తిరుగుతా ఎక్కడన్నా వచ్చేది రావడానికి లేదు, లాండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుందని తొక్కినారులో అయితే ఎక్కడికి వస్తాడు? మీరు రెడ్ కార్పెట్ వేస్తారా వాడు వచ్చిన చోటకల్లా? అది ఏమంటే కదా ఇప్పుడు వీళ్ళు చేస్తుంది. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి వెళ్ళాడు ఎంపీ, వెళ్ళేటప్పుడు పోలీసులకి అయితే ఇన్ఫార్మ్ చేయాలిగా. అసలు ఇన్ఫార్మ్ చేయకుండా ఈయనే ఒక మనుషులు తీసుకెళ్ళాడు అంటారు వాళ్ళు. వెళ్ళారు, కనపడుతుంది కదా విజువల్ వీడియోలో చూస్తా అంటే బల ప్రదర్శన చేసినట్టు. హౌ డేర్ అంటే ఎవరు కాపాడుతున్నట్టు ప్రభుత్వంలో? వాళ్ళ రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి. వాళ్ళేం రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అంటారు. ఎక్కడికైనా ప్రజాస్వామ్యం, మీరు వెళ్ళొచ్చు, తిరగవచ్చు. ప్రజా సమస్యలను వెలిగెత్తి సాటండి. నిజంగా ప్రజలు కనుక నిజంగా సఫర్ అయితే వాళ్ళ విషయాలను ఎత్తి చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే. మనం ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటాం, కానీ అసాంఘికంగా ఉండకూడదు. ప్రతిపక్షం అనేది అసాంఘిక శక్తులు పెంచే విధంగా, బ్లాక్మెయిల్ చేసే విధంగా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా లెటర్లు రాయటం ఏంటండి? రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీరు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తను మొత్తం లైఫ్ తీసుకుంటే అసమ్మతి నేత అతను. కాంగ్రెస్ లో ఎవరినైనా చెప్తారు అసమ్మతి ఏంటండి? ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేశాడు విజయభాస్కర్ రెడ్డి గారు. వాళ్ళంతా చెప్పులు వేయించలేదు పివి నరసింహారావు గారి మీద. నంద్యాలలో చెప్పులు ఇసిరి ఇచ్చిన ఘటన లేదా? ఎన్నిసార్లు చేయలేదు? అసమ్మతి నేతే కాదు, అసాంఘిక నేత. పీజేఆర్ కూడా లాస్ట్ కి అది కూడా తెలుసు కదా, అనుమానాస్పదమే కదా. అసాంఘికం, అతని చర్య అంతా అసాంఘికమే. దోసుకున్నాడు కాబట్టి గొప్పవాడు అయిపోయాడు. దోసుకున్న దాంట్లో మాకు కూడా ఏదో బిస్కెట్ ఇసిరాడు కాబట్టి మేము ఆ పెంపుడు కుక్కలాగా బతికాం కాబట్టి మేము పొగడాలని చెప్పి బహుమంటమే తప్పించి అతను చేసిన నిర్మాణాత్మకమైన అభివృద్ధి ఏమన్నా చెప్పగలరా? ఒక నిర్మాణాత్మక అభివృద్ధి ఇది 2004-2009 మధ్యలో ఈ ప్రాజెక్టు అని ఎక్కడన్నా చూపించండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరిదండి? చంద్రబాబు ఎవరిదండి? మొత్తం చంద్రబాబు అలైన్మెంట్ మార్చి 8,000 కోట్ల రూపాయలు ఎంతమంది జీవితాలు నాశనం చేశారండి? మరి SEZ పేరుతో 8,000 ఎకరాలు దోసుకున్నారండి. మెట్రో అలైన్మెంట్లు మార్పిచ్చేసి, కాంట్రాక్టర్ని మార్పిచ్చేసి ఎంత దోసుకున్నారండి? ఇవి ఒకటే రెండేట చూపించాలంటే అసలు ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఇది కాలువల పేరుతో, ఇరిగేషన్ జలయజ్ఞం పేరుతో కాలువలు వేసి బిల్లులు ఇది చేసేసేయటం, పర్సంటేజీలు ఎత్తేసేయటం, సబ్స్టాండర్డ్ పనులు. కానీ ఏమైనా ఆ తర్వాత నుంచి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది. రాష్ట్రానికి డబ్బు అక్రమంగా వచ్చిన డబ్బులతో ఆ రకంగా చేరబట్టేశారు. మీడియాని మొత్తం చేరబట్టేసి మీడియా ద్వారానే ఇదంతా, వేరే ఇదేం కాదు. ఎక్కడన్నా మీరు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ వచ్చింది, ఒక ISB వచ్చింది, ఒక ఫార్మా సిటీ వచ్చింది, లేదా ఒక ఫార్మా కంపెనీ వచ్చింది, రాజశేఖర రెడ్డి వెళ్ళి తీసుకొచ్చాడు. ఎక్కడన్నా ఉందా అసలు? కక్ష సాధింపు రాజకీయాలుగా జరిగింది అంతసేపు. మాట్లాడితే ఏదో కులాలు అట్రిబ్యూట్ చేస్తారు, కానీ 4-9 మధ్య జరిగిందంత కక్షపూర్తి రాజకీయాలేగా. ఒక్క బ్రీతింగ్ జరిగే పీరియడ్ ఎప్పుడు జరిగిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు, రోషయ్య గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు కూడా మనం ఒప్పు తీరాలి. ఎక్కడ కూడా కక్ష సాధింపులు లేకుండా పాలిటిక్స్గా చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ఇది చేయలేదు. కానీ అదొక పెద్ద చీకటి కట్టండి 4-9 మధ్య తెలుగు జాతిలో. ఆ తర్వాత వచ్చింది ఇంకా కదా 2019 నుంచి 2020 మరీ వికృతమే. అక్కడ వేసిన విత్తనం ఇది మొలకెత్తిపోయింది. అదే బాటలో వచ్చినటువంటి 2014 నుంచి వచ్చిన తెలంగాణలో అదే బీజం ఈ పరాకాష్ఠ చేర్చారు. తెలంగాణలో మొలకెత్తిన బీజానికి కూడా అంకురార్పణ అదే 2004-9లో ఉన్న ఇదే. అక్కడ రాజశేఖర రెడ్డి నాటిన మొక్కే కదా కల్వకుంట్ల కుటుంబం కూడా. తెలంగాణలో కులం వేరవచ్చు, లేదా ప్రాంతం వేరవచ్చు, కానీ నాటిన విత్తనం అంటుకట్టింది అక్కడే. సో ఇప్పుడు ఏదో ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఆధిపత్యంలోకి రావాలి అనేది కేసీఆర్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ముగిసిన చేయమండి. ఇక అయిపోయింది. ప్రజలు అంత ఇది కాదండి. సమాజం నేచర్ కూడా ఒప్పుకోదండి, ప్రకృతి కూడా ఒప్పుకోదండి. ప్రకృతి అన్నిటికంటే చాలా గొప్పది సిఎస్ గారు. మనం దేని నమ్మినా నమ్మకపోయినా, దేవుడు ఉన్నాడు లేడు అనేది చర్చలు పక్కన పెట్టినా,
ఈ వామపక్ష భావంతో లేకపోతే హేతువాద నాస్తికత్వంతో నేచర్ అనేది ఒకటి గొప్పది ఉంటుందండి. ఆ నేచర్ విల్ డ్రైవ్ అస్. ఆ నేచర్ తీరి చాలా బలంగా ఉంటుంది. వీళ్ళు చేసిన సామాజిక విధ్వంసం ఇంకా భవిష్యత్తులో కొనసాగదు, వాళ్ళ మనుగడ కూడా ఉండదని నేను బలంగా నమ్ముతా. ఇది ఎక్కువ రోజులు తెలుగు జాతి కూడా సహించదు. అది అతను నిరంతరం వెళ్తాడండి, ఆ లెటర్ రాస్తాడు. ఆ ఇంగిత జ్ఞానం ఢిల్లీలో వాళ్ళకి కనుక ఉంటే రిజెక్ట్ చేస్తాడు, చెయ్యాలి మరి లెక్క ప్రకారం అయితే. వాళ్ళు కూడా ఢిల్లీలో కూడా వాళ్ళు గుంపుజింపులు పడుతున్నారు, వాళ్ళకే అసలు సరిగ్గా పీఠం కదిలిపోతుంటే వాళ్ళు ఇవన్నీ పట్టించుకునేది. ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్, నాగపూర్ RSSలోనూ అన్ని చోట్ల మొదలైంది. అక్కడ కూడా వాళ్ళ సర్దుబాటులే లేదు. ఏడు లెటర్లు చూసి ఇవన్నీ ఇక్కడ స్థానిక మీడియా చేసేదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ఈ వికృత మీడియాని కట్టడి చేయాలి. అసాంఘిక వాళ్ళ మీద చట్టపరంగా చర్యలకు ఆదేశించాలి. ఒక అసాంఘికమైన వార్తను కనుక ప్రసారం చేశారంటే వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు పెట్టాలి. మీకేమో రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేకమైన హక్కులేమీ లేవు. వాక్ స్వాతంత్రం పెడితే ఇష్టానుసారంగా అబద్ధాలు ప్రచారం చేస్తానంటే కుదరదు. అకౌంటబిలిటీ ఉంది. మీడియాను వదిలిపెట్టేసినట్టు కంప్లీట్ ఇల్లు వదిలేశారు. దాని గురించి అదే అర్థం అవుతుంది. ఆ మీడియా సంస్థలను పూర్తిగా వదిలిపెట్టేశారు. మొహమాటానికి పోతే అవ్వాల్సింది అవుతుంది. వాళ్ళు సామెత ఉంటుంది కదా, మొహమాటానికి పోతే అందుకే ఆయన ఢిల్లీ దాకా వెళ్తారండి ఇప్పుడు మళ్ళీ. అంతే మరి ఢిల్లీ వెళ్ళి ఏదో రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అక్కడ పరిస్థితుల్లో ఇప్పుడు తాత్కాలిక ఇవ్వకపోవచ్చు కానీ కంప్లీట్ గా డోర్స్ క్లోజ్ అయినట్టేనా ఢిల్లీలో? ఆయనకి వాళ్ళకి అవసరం లేదు, ఎంతో అవసరం లేదు. బీజేపీ ఎంపీలకి అది ఏదో మరి విజయసాయి రెడ్డి అటు ఏదో మాట్లాడుకుంటాం మూలాన విజయసాయిరెడ్డి కట్టడి చేయడం కోసం అది విశాఖపట్నం భాగవతం బయటకు తీశారు. వాళ్ళ అంతర్గత కలహాలతోనే బయటకు వచ్చింది అనేది ఒకటి బయట ప్రచారం జరుగుతుంది. అది ఎందుకంటే ఎంపీలందరినీ అటు బీజేపీకి మార్చేసే ప్రయత్నాలు జరిగినాయి, అదే టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి లోపలికి తీసుకొచ్చారు అని చెప్పి అంటున్నారు. ఏం పెద్ద ఆగదు, ఇది కూడా ఆగదు. వెళ్ళిపోయే వాళ్ళకి విశాఖపట్నం భాగవతం ఇవన్నీ పెద్ద ఏమీ ఆపుకోలేరు. తతిమ ఇతను ఆగవచ్చు కానీ తతిమ వాళ్ళు వెళ్తానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎందుకు ఆగుతారు? వాళ్ళ అవసరాలు ఆలేదు. ఢిల్లీ డోర్స్ అయితే పర్మనెంట్ గా క్లోజ్ అయిపోయినట్టు అయిపోతున్నాయి. ఎందుకంటే మెర్జ్ అయిపోతుంది పార్టీ కూడా. నేను అనుకుంటాం ఎక్కువ రోజులు వీళ్ళు సబ్జెక్టు ఇదే. తెలుగుదేశం కనుక ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటే వీళ్ళు మొహమాటానికి పోయి లేకపోతే మేనమేషాలు లెక్కిస్తా వీళ్ళు ఈ రకంగానే చంద్రబాబు గారు తనదైన శైలిలో కనుక ఆ రకంగా ముందుకు పోతే మాత్రం చాలా కష్టం. ఇంకా అవుతుంది, అప్రహెండ్ అవుతుంది. దాన్ని చనిపోయిన దాన్ని కూడా ప్రాణం పోసి ప్రతిష్ఠ చేసినట్టు అవుతుంది మళ్ళీ. సో అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు తెలియకుండా డెసిషన్స్ తీసుకుంటారా ఢిల్లీలో వాళ్ళు? డెసిషన్ ఏముంటుంది దీంట్లో తీసుకుంటాను, కొన్ని అపాయింట్మెంట్ ఇస్తే లెటర్ ఇచ్చింది తీసుకుంటానికే కదా. అంతమించి అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ రాష్ట్రం తగలబడుతుందని ఇవ్వాలి అపాయింట్మెంట్. అడగడం ఎవరైనా మీరు నేను కూడా అడగవచ్చు. తగలబడుతుందని చెప్పడం నేరం కదా. నేరమే మరి. నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఎక్కడో జరిగింది, ఏం జరిగింది అని నువ్వు కౌంటర్ అటాక్ చేయాలి కదా. మినిస్టర్లు మన నోరెత్తి మాట్లాడాలి కదా. జిల్లాకు ఒక మంత్రి ఇచ్చావు కదా నువ్వు. ఆ జిల్లాకు ఒక మంత్రి ఏం చేస్తున్నాడు? వచ్చి ఇమీడియట్గా బాంబార్డ్ చేయాలి కదా. ఏంటి ఇదంతా కౌంటర్ అటాక్ చేయాలి కదా. ఏమీ లేదు అక్కడ. మంత్రి మాట్లాడే మంత్రి అనేవాడు ఒకడు లేడు.